డాక్టర్ గారు, నా పేరు నరేష్. నా వయసు 25 సంవత్సరాలు. నా తలపైన చిన్న చిన్న కురుపుల్లాగా వచ్చాయి. నేను వారానికి ఒక్కసారి మాత్రమే ఆయిల్ పెడతాను. దురదగా కూడా ఉంటుంది. నాకున్న సమస్య ఏమై ఉంటుంది? నేను ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎటువంటి ట్రీట్మెంట్ తీసుకోవాలో తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్ గారి సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. నరేష్ గారు, మీ ఏజ్ 20 ఇయర్స్ అన్నారండి. అండ్ మీకు ఫోర్ హెడ్ మీద చిన్న చిన్న కురుపులాగా ఉన్నాయంటారు. దిస్ ఇస్ కాల్డ్ యాక్నీ, అంటే పింపుల్స్ అంటారు. కామన్ మ్యాన్ టర్మ్లో పింపుల్స్ అంటారండి. యూజువల్లీ ఏంటంటే పింపుల్స్ ఈవెన్ 12 to 13 ఇయర్స్ ఏజ్ పిల్లల్లో కూడా ఇప్పుడు చూస్తాం. ఇవి ఫస్ట్ స్టార్ట్ అయినప్పుడు చిన్న చిన్నగా వైట్ హెడ్స్ లాగా కానీ, బ్లాక్ హెడ్స్ కానీ ఫోర్ హెడ్ ఏరియాలో, కొంతమందికి ఈవెన్ నోస్ మీద కానీ, కొంతమందికి చీక్స్ మీద కూడా కనిపిస్తుంటాయి. మీరు ఆయిల్ వారానికి ఒకసారి పెడుతున్నారు, దానివల్ల వస్తుందని అడుగుతున్నారండి. ఆయిల్ వల్ల వచ్చే ఛాన్సెస్ ఉంటుంది, కానీ వీక్లీ వన్స్ ఆయిల్ పెట్టే దానివల్లనే మీకు ఈ ప్రాబ్లం వస్తుంది అని మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. పర్టికులర్లీ ఆయిల్స్లో కూడా ఏంటంటే పొమేడ్ ఆయిల్స్ అని అంటారు. అంటే చాలా మందంగా ఉండడం ఆయిల్స్, పోర్స్ని బ్లాక్ చేసేంత థిక్ ఆయిల్స్ ఉన్నాయంటే వాళ్ళకు కూడా పింపుల్స్ వచ్చే టెండెన్సీ ఉంటుంది. యూజువల్లీ వాళ్ళకి ఎలా అంటే ఈ సైడ్స్, టెంపుల్స్లో, ఈ సైడ్ పార్ట్స్లో అలాంటి పింపుల్స్ ఎక్కువగా ఉండే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ డాండ్రఫ్ ప్రాబ్లం ఉన్నప్పుడు కూడా కొంతమందికి ఫోర్ హెడ్ ఏరియాలో ఎక్కువ పింపుల్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో మీరు ఎంత ఫ్రీక్వెంట్గా హెడ్ వాష్ చేసుకుంటున్నారు అనేది కూడా మనకి ఇంపార్టెంట్. అండ్ మీ స్కిన్ టైప్ ఆయిలీ స్కిన్ టైప్ ఉందనుకోండి, డైలీ ట్వైస్ కానీ థ్రైస్ కానీ ఫేస్ వాష్ చేసుకోవడం కంపల్సరీగా చేయాల్సి ఉంటుంది. అండ్ ఇచ్చింగ్ ఉండడానికి రీజన్, కొంతమందికి ఎర్లీ పింపుల్స్ స్టార్ట్ అయ్యే ముందు అలాంటి ఇచ్చింగ్ సెన్సేషన్ ఉండే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటుంది. సో మీరు కొద్దిగా మీ డైలీ కేర్ రొటీన్లో యూజువలీ అజ్లాయిక్ యాసిడ్ బేస్ క్రీమ్స్ కానీ, గ్లైకోలిక్ యాసిడ్ కానీ, అడాప్లిన్ బేస్ క్రీమ్స్ కానీ ఒక థిన్ లేయర్ లాగా స్కిన్ పైన అప్లై చేసుకుని నైట్ వదిలేస్తే మార్నింగ్ ఆ పింపుల్స్ అనేవి ఫ్లాటన్ అవడం, లేదంటే లోపల ఉండే వైట్ బాడీ కంటెంట్ బయటికి ఎక్స్ప్రెస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. సో ఈ స్కిన్ క్రీమ్స్ వాడినప్పుడు కొద్దిగా డ్రైనెస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ప్రికాషనరీ మెజర్గా ఫస్ట్ మాయిశ్చరైజర్ పెట్టి వాటిపైన ఇలాంటి కాంబినేషన్ క్రీమ్స్ వాడినప్పుడు డెఫినెట్లీ మీ స్కిన్ బెటర్ అవుతుందండి. అండ్ మీకు ఏంటంటే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం, ఇప్పుడు 20 ఇయర్స్ ఏజ్లో మీకు చిన్న చిన్నగా ఉండొచ్చు, కొంతమందికి పెద్దగా అయ్యి మళ్ళీ నొప్పి అలాంటివి రాకుండా ముందు జాగ్రత్త పడితే బెటర్ అండి. సో దట్ గుంతలు పడ్డము లేదంటే నల్ల మచ్చల్లాగా అవ్వడము అనేది జరగకుండా ఉంటుంది.